పేదలను రేషన్కు దూరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేషన్ కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వేకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కువ మందికి ఇస్తే రేవంత్ రెడ్డి కోతలు పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. 2014లో తాము బీపీఎల్ ఆదాయ పరిమితిని పెంచామని, ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 3,40,000కు పెంచి అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీకి ఏం సంబంధమని హరీష్ రావు ప్రశ్నించారు. కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్ లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడా? గ్రామంలో, గ్రామ సభలో నిర్ణయించు. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1 కోటి మందికి 6 లక్షల మందికి వచ్చింది. అంటే 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చి నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట?